సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని. మనం వచ్చేసి ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నాము. ఆ రైతు ఊరేంటి, పేరేంటి, ఆయన వేసిన విత్తన రకం ఏంటి, ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఒకసారి మీ పేరు, మీ ఊరి పేరు చెప్పండి. మా ఊరి పేరు పరమాందొడ్డి అన్న. పరమాంతొడ్డి, ఎమ్గనూరు మండలం, కర్నూలు జిల్లా అన్న. మేము మ్యాక్స్ కంపెనీ వారి యజ్ఞ చేసినాము. ఓకే అన్న. ఏంటన్నా రైతు పేరు వచ్చేసి మీ పేరన్నా వెంకటేష్. వెంకటేష్, పరమాంతొడ్డి, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా అండి. ఈయన వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది తేజ రకము యజ్ఞ చేసినాడు. ఓకేనా, ఎలా ఉందన్న మీకు ఈ విత్తనము? బాగుందన్న. బాగుంది. ఏ రకంగా బాగుంది అంటున్నారు మీరు? కాపు సైజులు అన్ని బాగున్నాయన్న. కాపు సైజులు అన్ని బాగున్నాయి. ఇంకా తెగులు వైరస్ విషయంలో ఎట్లుంది? తెగులు తట్టుకుంటుంది అన్న, వైరస్ కి తట్టుకుంటుంది, అన్నిట్లో తట్టుకుంటుంది. అన్నిట్లుగా తట్టుకుంటుంది. మొన్న వర్షాలు కూడా పడినాయి. ఆ వర్షాలకి ఏ రకంగా తట్టుకుంది అంటారు? అన్న వేరుకుళ్ళు, విల్లు కానీ అన్ని చెట్లు చనిపోతాయి అనుకుంటే అంత లేచిన వర్షాలు కూడా అట్లా తట్టుకుంది అన్న. వేరుకుళ్ళు ఏం రాలేదు. అంత లేసిన వర్షాలు కూడా వేరుకుళ్ళు ఏం రాలేదు, చెట్లు కూడా ఏం చనిపోలేదు, విల్టు కూడా తట్టుకొని నిలబడింది. ఓకేనా. ఏంటన్నా మరి కాయ కలర్ అయితేనేమి, సైజులు అయితేనేమి ఎట్లుంది? సైజులు బాగున్నాయి, కలర్ బాగుండదు అన్న. సైజులు బాగుంది, కలర్ బాగుందా? ఓకేనా. చూసుకోవచ్చు ఒకసారి రైతు సోదరులు సైజులు కానీ. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది తేజ రకము యజ్ఞ అండి. చూసుకోండి రైతు సోదరులు, రైతు మాటల్లోనే వింటున్నాం మనము. తెగులు కావచ్చు, వైరస్ విషయంలో తట్టుకునింది, ఈవెన్ విల్ట్ కూడా తట్టుకునింది. వేరుకుళ్ళు కానీ, చెట్టు చనిపోవడం కానీ ఇవేవి జరగలేదు అంటున్నాడు. పొలం కూడా ఎలాంటి పొలం అన్నది? ఎర్రనేల. ఏమైనా వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్ళు ఆగడానికి చనిపోతాను అనుకుంటాను. అవునులే, నీళ్లు ఆగినా కూడా చనిపోతానే భయం ఉండింది ఆయనకు, కానీ అది తట్టుకొని నిలబడడం వల్ల ఇప్పటి వరకు ఇట్లుంది. ఇది వచ్చేసి మనం చూస్తున్న మండి వచ్చేసి ఇది ఫస్ట్ కటింగ్. ఈ సైజులు కూడా ఫస్ట్ కటింగ్. ఓకేని రైతు సోదరులు రైతు మాటలోనే విన్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ యజ్ఞ అనే తేజ రకం వేసుకొని మీరు కూడా మిగతా రైతులు మంచి దిగుబడులు తీసుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో ఎంతో నాణ్యత ఉంది. ఇప్పుడు రైతు చెప్పిన మాటలన్నీ కూడా విత్తనంలో ఎంతో నాణ్యత ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. రైతు మెయింటెనెన్స్ కూడా బాగుంది దానికి తోడుగా. కాబట్టి మన ఎండి సార్ గారు కూడా, పెద్ద సారు, ఈ కంపెనీ సార్ వచ్చేసి మనకు రైతులకి మంచి విత్తనం ఇవ్వాలనే ఆలోచనే ఆయనకి ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి దిగుబడులు తీసుకోవాలి రైతు అనే ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మీ రైతు సోదరులు ఇలాంటి విత్తనాలు వేసుకొని మంచి దిగుబడులు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఓకేనా. అయితే మరి అన్ని మీరు నెక్స్ట్ ఏమన్నా వేసే ఆలోచన ఉందా? దీన్ని అయితే వేస్తాము. దీన్ని అయితే వదిలిపెట్టనంటున్నారు రైతు, ఖచ్చితంగా వేస్తామంటున్నాడు. ఓకేనా. ఈ విత్తనం మనం మీతో పాటు 10 మందికి ధైర్యంగా చెప్పుకోవచ్చా? ధైర్యంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే అండి. ఈ యొక్క విత్తనం పేరు ఇది ఒకసారి చెప్పండి అన్న. మ్యాక్స్ కంపెనీ యజ్ఞ. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది యజ్ఞ. ఇది వచ్చేసి ఫస్ట్ కటింగ్ ఈ యొక్క మండి. మొత్తానికి వచ్చి విత్తనం పట్ల మీరు హ్యాపీనా? ఓకేనా. థ్యాంక్ యూ అన్న. మరి మీ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. సరే రైతు సోదరులు, థ్యాంక్ యూ అండి.